మనకి హైదరాబాద్ అనేది చెప్పుకోవడానికి ఒక పెద్ద నగరం అని చెప్పుకున్నా సరే, ఒక్కసారి కనుక వర్షం పడిందంటే మాత్రం అసలు మనం రోడ్ల మీద నడుస్తున్నామా లేదు అంటే కాలువల్లో నడుతున్నామా అనే సిచ్యువేషన్ కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉండిద్ది మనకి. సో ఇప్పుడు కూడా మనం చూసాం నిన్న వర్షానికి ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అనేది. మరి దీని అందరికి కారణం ఏంది? అసలు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదా అంటే పట్టించుకుంటున్నాయి. ఎందుకంటే మనకి ప్రతి ఇయర్ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఏదన్నా సరే కొంచెం లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడ కొన్ని రోడ్లు వేయటం, దాని తర్వాత ఏదన్నా డ్రైనేజ్ సిస్టమ్లు బాగోకపోతే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరి చేయడం, ఇటువంటి జరుగుతూనే ఉండేది. జరగట్లేదు అనడానికి వీల్లేదు. సో ఏ ప్రభుత్వం వచ్చినా సరే పనులు చేస్తూనే ఉన్నారు. అయినా సరే మరి రోడ్ల మీద నీళ్లు పారుతూనే ఉన్నాయి. మరి దీని అంతా కారణం ఏంది అంటే మనకు తెలుసు, ఒకేసారి మొత్తం కూడా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి. సో మరి మనకి నైట్నే అన్ని రిజల్ట్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ మనకి వీళ్ళు వర్కులు చేస్తూనే ఉన్నారు, అయినా సరే మరి ఇక్కడ నీళ్లు పడుతూనే ఉన్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఏదైనా సరే మీకు తెలిసిన కొత్త ప్లాన్ ఉందా? సో ఇలా కాకుండా మరి కొత్త విధంగా ఒక సంవత్సరంలోనే అసలు ఇటువంటి డ్రైనేజ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా చేంజ్ చేయగల ఎబిలిటీ ఏదన్నా, ఒక ప్లాన్ ఏదన్నా మీ దగ్గర ఉంటే సో కింద కామెంట్ చేసేయండి.